మొత్తానికి అంతా కూడా ఇక చీకటి భాగోతం వెలుగులోకి వస్తుంది. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా ఒక్క తాటిపైకి వస్తున్నారు. నిన్నటిదాకా వైఎస్ షర్మిల పేరే మారుమోగుతుంటే తాజాగా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి జగన్ చెల్లి, మరో చెల్లి అని చెప్పొచ్చు సునీత గారు కూడా టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు. అవును మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి. ముహూర్తం కూడా ఖరారైందట. పోటీ చేసే స్థానం, తెలుగుదేశం పార్టీలో చేరటానికి టైం కూడా ఫిక్స్ అయ్యారనే వార్త వినబడుతుంది. ఈ నెల 15వ తారీఖున కడపలో సునీత తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొదట ఈ భేటీకి పులివెందుల్లో ఓ ఫంక్షన్ హాల్ ఫిక్స్ చేయగా అక్కడ పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల సమావేశాన్ని కడపకు మార్చేసినట్టుగా తెలుస్తోంది. అన్నకు ధీటుగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి చేస్తున్న ఈ మహాయుద్ధం నిజంగా ఇది ప్రజలు ఏమాత్రం కూడా అంగీకరించందే. వైఎస్ సునీత గారి తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జగనే చేయించాడు, జగన్ వల్లే అయింది అంటూ పోరాటం చేస్తున్నారు. కానీ జరిగిందంతా మరో వాదిరిగా తెలుగుదేశం పార్టీ కుట్ర పన్ని ఏకంగా ఇదంతా కూడా డ్రాగ్ చేస్తున్న విధానం క్లియర్ కట్గా వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రజలకు అర్థమవుతున్న కామన్గా వీళ్ళకి మాత్రం అర్థం కావడం లేదు. సునీత ఒప్పుకుంటే తనను కానీ వివేక భార్య సౌభాగ్యమ్మను కానీ పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి రంగంలోకి దింపాలని చంద్రబాబు ప్లాన్ రచిస్తున్నారు. దీన్ని ఆసరాగా పెట్టుకున్న చంద్రబాబు ఏకంగా షర్మిలను సునీతను లాగేసుకున్నారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే మరొకరు టీడీపీలోకి చేరి మరోలా మాట్లాడతారట. వీళ్ళ మాటలు ప్రజలు వింటారా? కడప కంచుకోట జగన్కు గడిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నుంచి కూడా ఇదొక కొట్టిన పిండి మాదిరిగా గెలుస్తున్న అడ్డ. మరి ఇలాంటి కంచుకోట ఈసారి 2024లో ఏమవుతుంది అనే ఊహలు చాలామందికి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక్కడ అసలు సస్యలైన తీర్పు రాబోతుందని చెప్పాలి. మరోసారి కడప నియోజకవర్గ ప్రజలు జగన్ గారిని గెలిపించి శబాష్ జగన్ అనిపించుకునేలా చేస్తారు. అంతేకాదు సునీత ఆరోపణలు, షర్మిల ఆవేదనలు అన్నీ కూడా తిప్పి కొట్టడంలో ప్రజలు ముందు వరుసలో నిలబడతారు ఈసారి. దాంట్లో అనుమానమే లేదు. జగన్ ముందు నుంచి చెబుతున్న మాదిరిగానే వీళ్ళంతా ఒక కూటమి మాదిరిగా వెనకాల చంద్రబాబుకు జై కొడుతున్నారు అన్నది క్లియర్ కట్గా ముసుగులు తొలగించి ఇక పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్గా చంద్రబాబు మనుషులమని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి, గ్రహించండి. చంద్రబాబు రాజకీయాల కోసం ఏదైనా చేస్తాడు, ఎంత దాకైనా పోతాడు అనే దానికి ఈ సొంత కుటుంబాన్ని చీల్చిన విధానమే ఉదాహరణ. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.